నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మే 23, 2026 శనివారం. పంచాంగం మరియు నేటి రాశిఫలాలు తెలుసుకుందాం. తిథి శుక్లపక్ష సప్తమి, తెల్లవారుజాము 3:18 వరకు. అనంతరం అష్టమి ప్రారంభం. నక్షత్రం పుష్యమి, తెల్లవారుజాము 4:06 వరకు. అనంతరం ఆశ్లేష నక్షత్రం ప్రారంభం. సూర్యోదయం తెల్లవారుజాము 5:41. సూర్యాస్తమయం సాయంత్రం 6:15. శుభ సమయాలు: అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37, మధ్యాహ్నం 12:27. అమృతకాలం ఉదయం 8:02 నుండి ఉదయం 10:25. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9 నుండి ఉదయం 10:30. యమగండం అర్ధరాత్రి 1:30 నుండి తెల్లవారుజాము 3. గుళికకాలం ఉదయం 6 నుండి ఉదయం 7:30. ఇప్పుడు నేటి రాశిఫలాలు. మేషం ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులను ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభదాయక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వృషభం ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరంగా విశ్రాంతి అవసరం. సాయంత్రం కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మిథునం విద్యార్థులకు చదువులో మంచి పురోగతి ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా మారవచ్చు. స్నేహితుల సహాయం మీకు ఉపయోగపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కర్కాటకం కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరించాలి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశముంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సింహం మీ ప్రతిభకు గుర్తింపు లభించే రోజు. వ్యాపారాల్లో లాభసూచనలున్నాయి. పెద్దల ఆశీస్సులు మీకు మానసిక బలమిస్తాయి. స్నేహితులతో శుభవార్తలు పంచుకుంటారు. కన్య ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఖర్చుల్లో నియంత్రణ పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందకర సమయం గడుపుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. తుల భాగస్వామ్య వ్యాపారాల్లో లాభసూచనలున్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. సాయంత్రం శుభవార్తలు వినవచ్చు. వృశ్చికం కష్టపడి చేసిన పనులకు ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందవచ్చు. ఆరోగ్యపరంగా అలసట ఉండొచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోండి. ధనుస్సు కొత్త అవకాశాలు మీ ముందుకొస్తాయి. విద్యార్థులకు అనుకూల సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మకరం ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా మంచిది. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కుంభం సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది మంచి రోజు. ఖర్చుల్లో నియంత్రణ అవసరం. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. మీనం కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం మంచిది. ఈరోజు శనివారం కావడంతో శ్రీ శనీశ్వర స్వామి ఆరాధన శుభప్రదం. ఓం సం శనైశ్చరాయ నమః జపం శుభఫలితాలను అందిస్తుంది. శుభమస్తు. స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చెయ్యండి. మరిన్ని పంచాంగం, రాశిఫలాలు మరియు తాజా వార్తల కోసం మా ఛానల్ను వీక్షించండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర శాస్త్రి. నమస్కారం.